కూటమిలో అసలు ఏం జరుగుతోంది? కుట్రలు జరుగుతున్నాయంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే అంశం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటిస్తే కనీసం ఆ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాకపోవడం దీనికి సంకేతం. మరోపక్క పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలను కట్టడి చేయడం కూడా ఇబ్బందికరంగా మారిందా? కార్యకర్తలను కూడా రాకుండా ఆపడంలో రాజకీయ కోణం దాగి ఉందా? అసలు ఆ జిల్లాలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ పర్యటన ఫెయిల్యూర్ అయిందనే టాక్ రావడానికి కారణాలు ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇటీవల జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి కుట్రలంటూ చేసిన వ్యాఖ్యలు పల్నాడు పర్యటన నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి, ఎవరి మీద అనుమానంతో అన్న మాటలనేది చర్చనీయాంశంగా మారింది. కూటమిలో నిజంగా ఏం జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది. మొత్తంగా పల్నాడు రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. పల్నాడు జిల్లా అంటేనే రాజకీయ వేడి. నరసరావుపేట పార్లమెంటుకు ప్రస్తుతం లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో వైసీపీలో గెలిచి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఇప్పుడు కూటమి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. అలాంటి కీలక నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనం తర్వాత 3,90,00,000 విలువైన రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. షెడ్యూల్ 3 రోజుల ముందే విడుదలైంది. అయితే పార్లమెంట్ సభ్యుడు లేరు, సీనియర్ ఎమ్మెల్యేలు లేరు, మాజీ మంత్రులు లేరు. కోటప్పకొండ పర్యటనకు వేదిక సిద్ధం చేసిన నాయకులు మాత్రం ఉన్నారు. పల్నాడు జిల్లా టీడీపీలో పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉండగా ఈ కార్యక్రమానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ఇది ఏ విధమైన సంకేతమన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రోటోకాల్ కూడా పాటించకుండా పవన్ కళ్యాణ్ ను అవమానించడమేనని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాత్రమే పవన్ కళ్యాణ్ వెంట కనిపించారు. డిప్యూటీ సీఎం స్థాయిలో వచ్చిన నాయకుడికి కనీసం ప్రోటోకాల్ కోసమైనా హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వక అవమానమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కార్యకర్తలే బలం, కానీ పోలీస్ ఆంక్షలే గుదిబండగా మారాయి. నాయకులు రాకపోయినా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. కానీ ఇక్కడే ట్విస్ట్. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు ఆపేశారు. జనం గుమిగూడకుండా కట్టడి చేశారు. ఎమ్మెల్యే పంపిన 60 మంది పేర్లలో కేవలం 10 మందికే అనుమతినిచ్చారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే విలువలేదా, లేదా పైనుంచి వచ్చిన ఆదేశాలా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. జిల్లా అధ్యక్షుడికి అనుమతి లేకపోతే ఎలా అని కార్యకర్తలు నాలిక్కర్చుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా వచ్చినప్పటికీ గంటసేపు పోలీసులే ఆపేశారు. జిల్లా అధ్యక్షుడే తెలియని ఎస్పీ వ్యవహారం వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందా అన్న అనుమానం కలుగుతోంది. జనసేన ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్ కావడం చర్చనీయాంశమైంది. పార్టీ పరువు పణంగా పెట్టారన్న చర్చ మొదలైంది. ఇంకో కీలక అంశం, నరసరావుపేటలో జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న సయ్యద్ జిలానీ పవన్ కళ్యాణ్ పర్యటనలో పూర్తిగా విఫలమయ్యారని క్యాడర్ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల సమీకరణ జరగలేదని, స్వాగత ఫ్లెక్సీలు లేవని, ఉన్న ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫోటో లేకపోవడం విశేషం. కూటమిలో ఉండి కూటమి నేతల్ని పక్కన పెట్టడం ఎలాంటి రాజకీయ సంకేతమన్న భావన వ్యక్తమవుతోంది. ఫెయిల్యూర్ వెనుక కుట్ర ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలని దూరంగా ఉన్నారా? పోలీస్ ఆంక్షలు ఉద్దేశపూర్వకమా? పవన్ కళ్యాణ్ పాపులారిటీ తగ్గించాలనే ప్రయత్నమా అన్నది తెలియాల్సి ఉంది. పట్టుమని 100 మంది టీడీపీ కార్యకర్తలు కూడా కార్యక్రమంలో కనిపించకపోవడం కూటమిలో ఏం జరుగుతుందన్న అనుమానాలు కలిగేలా చేశాయి. అయితే మొత్తం వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్లలేదా అంటే ఏమో అని సమాధానం వస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడికి ఇవన్నీ తెలియవా? ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? డిప్యూటీ సీఎం పర్యటనను ఫెయిల్ చేయడంపై ఎలాంటి నివేదికలు వెళ్లలేదా అన్నది తేలాలి. ఈ పరిణామాలు విపక్షానికి లాభం కలిగించేలా ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు కొనసాగితే జనసేన క్యాడర్ డీలా పడదా? కూటమిపై అనుమానాలు కలగవా? విపక్షానికి రాజకీయ లాభం కలగదా అంటే సహజంగా జరుగుతుందనే సమాధానం వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు పర్యటన వైఫల్యంపై ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి నివేదిక తెప్పించి అసలు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కూటమి బలహీనతలు విపక్షానికి ఆయుధాలుగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.